దేవుని గ్రంథమైన బైబిల్ నుండి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. దేవుడు రాయించిన ఈ మాటలను మనం ఆలోచన చేస్తే, నిన్నటి దినమున జరిగినటువంటి ప్లేన్ క్రాష్ అహ్మదాబాదులో ఎంతో భయంకరమైనటువంటి దుర్ఘటన జరిగినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినదే. సుమారు 242 మంది ఆ విమానంలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు, ఇంక్లూడింగ్ ఆ పైలట్ క్రూతో సహా సజీవ దహనమైనట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఎక్కడైతే ఆ క్రాష్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి మెడికల్ హాస్టల్ స్టూడెంట్స్ కూడా కొందరు చనిపోయినట్లుగా మనం టీవీలో చూస్తున్నాం. మనిషి జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే మనిషి జీవితం ఇంతేనా అని అనిపిస్తుంది. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. ఎందుకంటే వారి ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి కూడా అంతే కదా, అంతే కదా మన జీవితం అని అనిపిస్తుంది. ఆ ప్లేన్లో ఎంతోమంది అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతోమంది వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎంతోమంది వివిధ చదువుల నిమిత్తం వెళ్ళొచ్చు, వివిధ కార్యక్రమాల కోసం వెళ్ళొచ్చు. ఏది ఏమైనా ఈ భూమి మీద ప్రతి మనిషి తన బ్రతుకు యొక్క విలువను తెలుసుకోకుండా ఈ భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఆ పట్టణానికి ఈ పట్టణానికి ప్రయాణం చేస్తూ, ఆ దేశానికి ఈ దేశానికి ప్రయాణం చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ తమ ఓన్ బిజినెస్ను వారు జరిగిస్తున్నట్టుగా మనుషుల జీవితాలను మనం పరిశీలిస్తే మనం తెలుసుకోగలం. మరొకసారి చదువుతాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకుని వరలారా. ఇలాగనే లేరా ఈరోజు మనుషులు? మానవ జన్మ పరమార్థం తెలియక భూమి మీద వ్యాపారాలు చేసుకుంటూ, భూమి మీద బ్రతికే 3 రోజుల కోసం, 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి పడుతున్న పాటలు అన్ని కావండి. వాటి కోసం ఎన్నో ప్రయాసాలు పడుతూనే ఉన్నారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమం అదే కదా. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు దేవుడు. వారు ఆ విధంగా చనిపోతారని వారికి తెలుసా? ఎవరికి తెలియదండి, మనకు తెలియదండి. అర్ధాంతరంగా టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఒక్కసారిగా భయంకరమైనటువంటి ఎక్స్ప్లోజన్ జరిగి మనుషులందరూ సజీవదహనం అయిపోయారు. ఒకే ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో, ఎంత హృదయ విదారకమైనటువంటి ఆ సీన్సో మనం చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందండి. ఎంతోమంది బంధువులైన వాళ్ళు అలమటించిపోతుంటారండి. ఆ బాధను మనం వర్ణించలేము. సొంత వారు పోతే తప్ప ఆ బాధ మనకు అర్థం కాదు. అంత దయనీయమైనటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరమైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా ఈ లోకాన్ని విడిచే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఇది కేవలం మనకు కొంతకాలం ఉండిపోయే, దేవుడు పని నిమిత్తము ఈ భూమి మీదికి పంపబడిన పరదేశంలో మనం యాత్రికులు. మనం దేవుడిచ్చిన కాలంలో ఆ పనిని మనం జరిగించుకొని తిరిగి మన కాలం అయిపోగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి దేవుని పిల్లలు మనం. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మర్చిపోయాము. మనిషి జన్మ పరమార్థాన్ని తెలుసుకోలేకుండా లోకంలో వ్యర్థమైన వాటి కోసం, అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడుతూ మన జీవితకాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మీ జీవమే పాటిది.
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు దేవుడు. అదే కదా జరిగింది నిన్న. కొంతసేపు కనబడ్డారు, అంతలోనే మాయమైపోయారు.